తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి శక్తిగల నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలమున ప్రభా, మేమందరము ఈ రీతిగా కలిసి మీ నామాన్ని స్తుతించి గనపరిచి మహిమపరచడానికి, మీ యొక్క దివ్యమైన వాక్కులు వినటానికి మమ్మల్ని అందరినీ సమావేశపరిచినటువంటి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ యొక్క నా తండ్రి కూడికకు మీరు అధికారంగా వహించి నా తండ్రి నడిపించవలసిందిగా కోరుచున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో కూడా మీ కృపా, మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించిన విధానమునకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తుతించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు, ప్రార్థించిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక దివ్యమైనటువంటి సమయానికి మేము వచ్చింటున్నాం. నీ దివ్యమైన వాక్కులు వినటానికి మేమందరము కాచుకొని ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి, మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజున నీ వాక్య పరిచర్య చేయనటువంటి నీ దైవదాసులు మీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసయ్య నీ పరిశుద్ధమైన శిలువ రక్తంలో నీ కుమారుని ముద్రిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి నీ స్వాధీనంలో తీసుకొని తనలో మీరుండి ఉదయకాలంలో దివ్యమైనటువంటి వాక్కులను నాకును మాకును వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని, మీ వాక్యములో ఉన్నటువంటి బలాన్ని, మీ వాక్యములో ఉన్నటువంటి సమస్తమును మేము నా తండ్రి నాయన స్వీకరించి నా తండ్రి మా జీవితంలో అన్వయించుకుని ప్రభా ముందుకు సాగే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధమైన నీ వాక్యులను ప్రభా ఉదయ కాలంలో నా తండ్రి నాయన ప్రచురిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ యొక్క స్వాధీనంలో సమస్తమును తీసుకుని ప్రభా ప్రతి ఒక్క హృదయాలలో నీ వాక్యము పనిచేయనట్లుగా మీ సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా అందరి తలంపులు, ఆలోచనలు, ఉద్దేశంలో, నోటి మాట, హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారములుగా ఉండినట్లుగా సహాయం చేసి నడిపించండి ప్రభా. వాక్య పరిచర్య చేస్తున్న నీ కుమారుని ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తుండగా పరిశుద్ధాత్ముడ నాయన మీ కార్యములు జరిగించి నాయన మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకుంటారని ప్రభా మీ చేతులకే సమస్తాన్ని అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధమైన శక్తిగల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవచిత్తంగా ఏర్పరచబడిన బ్రదర్ సురేష్ బాబు అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సురేష్ బాబు అన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంకు చెందిన వారండి. వారు క్రైస్తవ సిద్ధాంతాలను బోధించడంలో ప్రావీణ్యం కలిగిన బోధకులు. వివిధ సంఘాల్లో దేవుని వాక్య పరిచర్య మరియు వాక్య బోధనల ద్వారా ప్రభువునకు సేవ చేస్తూ ఉన్నారు. సురేష్ బాబాయ్ గారు ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్కు ప్రాంతీయ తనిఖీ అధికారిగా పదవి విరమణ చేశారు. తన మనవరాలతో కలిసి అన్నయ్య గారు వాళ్ళ కుమార్తె దగ్గర నివసిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారు అనంతపురంలో నివసిస్తూ ఉన్నారు. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ స్వరూప్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్నయ్య. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులందరికీ శుభములు కలుగును గాక. ఈ మాసంలో చివరి రోజులోకి దేవుడు మనల్ని నడిపించాడు. దేవుని వాక్యాన్ని మనం కొంత సమయం ధ్యానం చేద్దాం. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము మొదటి 12 వచనాలు చదువుకుందాం. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి చికటమట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమ్మను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఇశ్రాయేలు వారలారా,
ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగింతుననియు విరుగగొట్టుదుననియు నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును ఏ జనమును నేను గూర్చి నేను చెప్పితినో ఆ ఆ జనము జనము చెడుతనము చెడుతనం చేయుట చేయటం మానిన మానిన యెడల యెడల నేను నేను వారికి వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును మరియు కట్టెదనని. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన యెడల దానికి చేయగలిగిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచూ ఉన్నాను. మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కబరుచుకొనుడి. అందుకు వారు ఈ మాట ప్రయోజనము మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము మేమందరము మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించుదుము అని అందుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములైన ఈ మాసమంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి మా పనులు మా ప్రయాస అంతట్లో మీ కృప మీ తోడు మీ సహాయం మాతో ఉంచినందుకు మీకు వందనాలు. మరి ఒక నూతన దినమున మీ పాద సన్నిధ్యమును చేరి ప్రభా మీ వాక్యం ధ్యానించిన ఇంట్రగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములు చేయమని మీకు మాత్రమే ఘనత మహిమ ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు స్వామి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం మనకు బాగా పరిచయమైన గ్రంథం. ఇది చారిత్రాత్మక సంఘటనలతో కూడిన గ్రంథం. వాస్తవానికి ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్ర బైబిల్లో మనకు కనబడుతుంది. బైబిల్కు దూరంగా ప్రపంచ చరిత్ర జరగదు. వరల్డ్ హిస్టరీ అండ్ బైబిల్ హిస్టరీ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ప్రపంచ చరిత్రలో ప్రధానమైన రాజులు రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి బైబిల్లో మనకు అక్కడక్కడ తారసపడుతుంటాయి. బైబిల్లో ఏ రాజులు ఏ రాజ్యాలు అయితే తారసపడతారో అవి ప్రపంచ చరిత్రలో మనకు కనపడటం మనం చూస్తాం. ఇక్కడ ఇర్మియా అనే ఒక గొప్ప ప్రవక్త ఒక నలుగురు రాజుల యొక్క సమకాలీకుడుగా మనకు కనబడతాడు బైబిల్ చరిత్రలో. వారు యోషియా, యెహోయాకీము, సిద్కియా అనే రాజుల యొక్క కాలంలో ఈయన బ్రతికిన వాడుగా మనకు కనబడుతుంది. యూదా యొక్క ఘోరమైన ఆధ్యాత్మిక స్థితిని బట్టి దేవుడు వారిని శత్రువులకు అప్పగించటానికి సిద్ధపడుతున్నాడు. దానికి ముందు తన ప్రజలైన ఇశ్రాయేలీలను ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా హెచ్చరించటానికి దేవుడు పూనుకున్నట్టు మనకు అర్థమవుతుంది. వారి తిరస్కారాన్ని బట్టి క్రీస్తు పూర్వం 586లో బబులోను రాజైన నెబుకద్నెజరుకు వారిని అప్పగించి వేశాడు. వారి అవిధేయతే ఇశ్రాయేలీలను చెరలోకి బానిసత్వంలోకి 70 సంవత్సరాలు తీసుకెళ్లినట్టుగా మనకు కనబడుతుంది బైబిల్లో. యూదా, ఇశ్రాయేలు అనే ఉత్తర దక్షిణ దేశాలలో ఈ యొక్క ప్రవక్త దేవుని యొక్క ప్రకటన చేస్తూ 40 సంవత్సరాలు గడిపినట్టు మనకు అర్థమవుతుంది. అయినా ప్రజలు వినలే, అతన్ని గౌరవించలే, అతనికి విరివిగా కానుకలు ఇయ్యలే. అతను దేవుని పేరు మీద సంపద ప్రోగు చేయలేకపోయాడు. కాబట్టి అతన్ని ఏమంటాం మనం? ఒక సక్సెస్ఫుల్ ప్రాఫిట్ అందామా, లేకపోతే ఒక ఫెయిల్యూర్ ప్రాఫిట్ అందామా? దానికి బదులుగా ప్రజల యొక్క తిరస్కారం, రాజు యొక్క ఆగ్రహం, చెరసాల, బురద గోతిలో బందీగా చేయబడ్డం
ఇర్మియా జీవితంలో మనం చూస్తాం. జీవితం అంతా ఒంటరిగా గడుపుతాడు. దేవుని తీర్పును, రాబోయే ఉగ్రతను, ఇశ్రాయేలీయుల మీదకి రాబోయే గొప్ప వినాశనాన్ని, తన ప్రియుల యొక్క నాశనాన్ని ప్రకటిస్తూ ప్రజల గురించి, వారి యొక్క స్థితిగతుల గురించి విలపిస్తూ గడుపుతాడు. అతన్ని మనం ఫెయిల్యూర్ ప్రాఫిట్ ఇన్ ద సైట్ ఆఫ్ వరల్డ్ అని పిలిచిన, కానీ దేవుని దృష్టిలో అతను ఒక కరేజియస్, ఫెయిత్ఫుల్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్గా మనకు బైబిల్లో కనబడతాడు. ఈ ఉపోద్ఘాతతో మనం అసలు విషయంలోకి వద్దాం. దేవుడు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించిన తర్వాత వారు తిని త్రాగి వారి యొక్క ఆశీర్వాదాలన్నింటినీ అనుభవించి సుఖించడం ప్రారంభించిన తర్వాత నెమ్మదిగా సృష్టికర్తను మర్చిపోయారు. ఎంతగా మర్చిపోయారంటే తమ దేవుణ్ణి వదిలేసి విగ్రహాలు, అన్య దేవతారాధన ప్రారంభించారు. ఫలితంగా దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించటానికి సిద్ధపడి, దానికి ముందు చేసే ఈ ప్రవక్త యొక్క ప్రకటన, హెచ్చరికలు మనకు ఇర్మియా ద్వారా కనబడతాయి. వారు ఎంతగా పాడైపోయారో ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 4-5 వచనాలు మీరు చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా చదవగలరా అండి? ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 4-5 వచనాలు. ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారం చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదారాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైనా ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. ఆమేన్. చూసారా ఎంత అవిధేయత, ఎంత దిగజారుడుతనం వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఉందో మనకిక్కడ అర్థమవుతుంది. వారు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన బలిపీఠం మీద అన్య దేవతలకు రక్తం చిందించటం. అసలు ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటంటే దీంట్లో తమ కుమారులను దహన బలులుగా కాల్చటానికి బయలు దేవతలకు బలిపీఠాలను కట్టించి దాని మీద తమ కుమారులను కుమార్తెలను కాల్చివేసినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఎంత ఘోరమైన పరిస్థితిలోకి యూదులు, ఇశ్రాయేలీలు వచ్చారో చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంతగా వారిని అసహించుకుంటున్నాడు, కోపగిస్తున్నాడంటే ఇర్మియా గ్రంథమే 15వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు దొరికిందండి? యెహోవా నాకీలాగ సెలవిచ్చెను. మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా చూసారా? సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుదును. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. చూసారా, మోషే, సమూయేలు లాంటి ప్రవక్తలు నా ఎదురుగా నిలవబడి వారి కొరకు విజ్ఞాపన చేసినప్పటికీ నేను వారిని క్షమించను అంటున్నాడు. మోషే లాంటి గొప్ప ప్రవక్త గాని, సమూయేలు లాంటి ప్రార్థనా పరుడు గాని ఈ ప్రజల కొరకు నిలవబడి నా దగ్గర విజ్ఞాపన చేసిన వారిని నేను క్షమించలేనంతటి ఘోరమైన పాపపు స్థితిలో వారు ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. అసలు ఇశ్రాయేలీయులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అసలు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఇశ్రాయేలీయులను వదిలేయండి, మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఇదే గ్రంథం, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనంలో కనబడుతుంది మీకు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చదువుతారండి? నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ యూదా వంశస్థులనందరినీ
నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని. కానీ చూసారా వారు నా చూసారా మాటలు థ్యాంక్ యూ సిస్టర్. ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నాకు కీర్తి స్తోత్రం మహిమ కలుగునట్టుకై వారిని నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నాడు. తనకు కీర్తి కలగడానికి, తనకు మహిమ కలగడానికి, తనెంత గొప్పవాడో, తనెంత సార్వభౌముడైన రాజు అయినాడో ప్రజలందరికీ లేదా ప్రపంచం అంతటికి లేదా అన్యులందరికీ తెలియపరచటానికి ఇశ్రాయేలీలను లేదా నేటి తరంలో క్రైస్తవులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వారి యొక్క జీవన విధానము దేవుడికి వ్యతిరేకమైన జీవన విధానంగా ఉన్నట్టు మనకు చూస్తాం. తన జనముగా ఉండునట్లు వారిని ఏర్పరచుకుంటే వారు ఆయన మాట వినటం లేదు. కాబట్టి దేవుడు వారి మీదకి ఒక గొప్ప విపత్తును, ఒక వినాశనాన్ని తీసుకురాబోతున్నాడు. దాని గురించి, జరగబోయే విపత్తు గురించి, నాశనం గురించి, సంహారాన్ని గురించి రాజును, ఆ దేశ ప్రజలను దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తాడు. దేవుడు చాలా సార్లు తాను చెప్పదలుచుకున్న దాన్ని దృశ్య రూపంలో గాని, ఉపమాన రూపంలో గాని చెప్పటం మనం చూస్తాం. మనకు అర్థం కాని విషయాలను అర్థమయ్యే వాటి ద్వారా దేవుడు బోధించటాన్ని మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అనేక విషయాలను ఉపమాన రీతిలో మనకు బోధించినట్టుగా మనం చూస్తాం. ఫ్రమ్ నోన్ టు అన్నోన్, మనకేం తెలుసో దాంట్లో నుంచి తెలియని విషయాలను దేవుడు బోధించటం మనం చూస్తాం. దర్శనాల రూపంలో, కళల రూపంలో, సూచక క్రియల రూపంలో, ఉపమానాల ద్వారా, సంఘటనల ద్వారా, చివరకు ఆయన వాక్యం ద్వారా తానే ప్రజలతో మాట్లాడినట్టుగా బైబిల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు తన యొక్క మౌత్ పీస్ గా ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియాను వాడుకుంటా ఉన్నాడు. తన ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడో వాటిని ప్రకటించేవాడే ప్రవక్త. దేవుడు ఏం మాట్లాడతాడో వాటిని తీసుకొచ్చి ప్రజలకు ప్రకటించేవాడే ప్రవక్త. ఇక్కడ ఇర్మియా దేవుని యొక్క మనస్సు ఏంటో దానిని ప్రజల దగ్గరికి వచ్చి బోధిస్తున్నట్టుగా మనం చూస్తాం. కొన్నిసార్లు ప్రవక్తలు తమకు అయిష్టమైన వాటిని కూడా, వారి ప్రాణం మీదికి తెచ్చేటివి కూడా దేవుడు వారిని ప్రకటించమని కోరుతా ఉంటాడు. అది మనకు ఎక్కడ అర్థమవుతుందంటే, దావీదు ఒకానొక పాపం చేసినప్పుడు నాతాన్ అనే ప్రవక్తను పిలిచి దావీదును హెచ్చరించమని చెప్తాడు. నాతాన్ వచ్చి దావీదుతో ఒక చిన్న ఉపమాన రూపంలో ఒక చిన్న కథ లాంటిది చెప్పి దావీదు యొక్క అసలు స్థితిని ఆయనకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. అక్కడ ఆ వ్యక్తివి నీవే అని డైరెక్ట్ గా మాట్లాడినట్టు చూస్తాం. అది సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. ఒక్క లైన్ చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చదువుతాను నేను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. ఒకానొక సంఘటనను, ఒక వృత్తాంతాన్ని దావీదుకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నాతాను ప్రయత్నం చేసిన తర్వాత దావీదు కోపంతో రెచ్చిపోయి ఆ వ్యక్తిని చంపటానికి, అతని దగ్గర నుంచి 4 అంతలు నష్టపరిహారాన్ని పొందటానికి ఆజ్ఞాపించిన తర్వాత ఎవరు వాడు అని అడిగితే ప్రవక్త చెప్తున్నాడు, దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే అని హెచ్చరిస్తున్నాడు. అసలు ఒక రాజును అలా హెచ్చరించడానికి ప్రవక్తకి ఎంత గట్స్ ఉండాలండి. ఏదైనా అటు ఇటు జరిగితే రాజు ఈ ప్రవక్త యొక్క ప్రాణం తీసే ప్రమాదం లేకపోలేదు. అలాగే ఇంకొక ప్రవక్తను మనం చూస్తాం. ప్రవక్త అయిన హోషేయాను పిలిచి దేవుడు, నీవు పోయి వ్యభిచార వృత్తిలో ఉన్న ఒక స్త్రీని వివాహం ఆడమంటాడు. హోషేయ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఆ వ్యభిచారిని ఎన్నుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు. పిల్లలు కలిగిన తర్వాత ఆమె తన భర్తను, పిల్లలను వదిలేసి తిరిగి పాత వృత్తిలోకే వెళ్తుంది.
దేవుడు హోషేయను పిలిచి, నీవు తిరిగి ఆమె యొద్దకు వెళ్ళి ఆమెను క్షమించి నీ దగ్గరకు చేర్చుకోమంటాడు. ఎంత మనసు కష్టమైన పని చెప్పండి. అయినప్పటికీ హోషేయ మారు మాట్లాడకుండా దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టుగా వెళ్ళి తిరిగి వ్యభిచారంలో ఉన్న ఆ స్త్రీని చేర్చుకోవడం మనం చూస్తాం. సృష్టికర్త తనను వదిలేసి అన్య దేవతల వైపు, విగ్రహారాధన వైపు మాటి మాటికి తిరుగుతున్న తన ప్రజలైన ఇశ్రాయేలీలను చేర్చుకునే విషయంలో దేవుని యొక్క హృదయాన్ని హోషేయ ద్వారా ఆవిష్కరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎన్ని మార్లు చేర్చుకున్నా వారు దేవుణ్ణి వదిలేసి తిరిగి విగ్రహాల వైపు, తిరిగి విగ్రహారాధన వైపు, తిరిగి అన్య దేవతల వైపు పోతున్న దేవుడు ఎలా చేర్చుకుంటున్నాడో అది తన ప్రజలకు అర్థమయ్యేటట్టుగా హోషేయ జీవితాన్ని దేవుడు ఆవిష్కరించినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రవక్తకి ఇష్టమైన అయిష్టమైన దేవుని మాటను జవదాటడానికి వీల్లేదు. దేవుడు ఏం చెప్తే అలా చేయటానికి ప్రవక్త సిద్ధంగా ఉండాలి. అయితే ఈ ఎపిసోడ్లో ఇర్మియాకు అంత కష్టమైన అనుభవం ఏం రాలేదు, కానీ రాజులను ప్రజలను హెచ్చరించటానికి, విపత్తుల గురించి, శత్రువుల యొక్క దాడి గురించి, రాబోయే నాశనం గురించి ముందుగా హెచ్చరించటానికి ఇర్మియాను దేవుడు ఒక కుమ్మరి వాని ఇంటి దగ్గరికి వెళ్ళమని చెప్తాన్నాడు. ఇది ఒక సాఫ్ట్ ఎక్స్పీరియన్స్ ఈ ఎపిసోడ్లో మనము చూస్తాం. దేవుడు తాను చెప్పదలుచుకున్న సందేశాన్ని కుమ్మరివాని పనుల ద్వారా బయలుపరచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు ఎప్పుడన్నా చూసారా అండి కుమ్మరివాడు కుండలు చేయటం? విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వారికి ఇవి ఒక అనుభవంలో ఉండే విషయాలే. చాలాసేపు నిలబడి చూస్తే తప్ప ఆయన ఎలా పని చేస్తున్నాడో, ఆ పనిని ఎలా పూర్తి చేస్తాడో కుమ్మరివాని ఇంటి దగ్గర మనకు అర్థం కాదు. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, మీ దృష్టి అటువైపుగా మరల్చారో లేదో నాకు తెలియదు. కుమ్మరి తనకిష్టమైన మట్టిని తీసుకుంటాడు, దానిని మెత్తగా సిద్ధపరుచుకుంటాడు, తాను నిర్మించదలుచుకున్న వాటికి అనుగుణంగా ఆ మట్టిని సిద్ధం చేస్తాడు. గమనించండి, ఆ మట్టితో ఏ పాత్ర చేయాలనుకుంటున్నాడో అది కుమ్మరివాడి ఇష్టం. ఒక పెద్ద బాణ తయారు చేయవచ్చు, ఒక చిన్న పాత్ర తయారు చేయవచ్చు, పూజ లాంటిది చేయవచ్చు, లేదా కుండ, మూత, కుంపటి తన ఇష్టం. ఆ మట్టి లోబడవలసిందే. మట్టికి ఏ అధికారం లేదు. ఆ మట్టిని ఆ యొక్క సారె పైన వేసి, మెత్తగా తయారు చేయబడిన మట్టిని సారె పైన వేసి సారె గిరగిరగిర తిప్పుతుంటాడు, వేగంగా తిప్పుతుంటాడు. ఆ మట్టిని ఎక్కడ గట్టిగా అదిమితే అది ఏ రూపంలోకి మారుతుందో కుమ్మరివాడికి తెలుసు. అది ఆయన ఇష్టం. సారె పైన తిరుగుతున్న మంటిని ఏ రూపంలోకి మార్చాలో, ఏ వస్తువుగా దానికి రూపం ఇవ్వాలో, రూపుదిద్దాలో అది కుమ్మరివాడి ఇష్టం. ఆయన తాను అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చే వరకు ఆ సారెను వేగంగా తిప్పుతానే ఉంటాడు. తాను చేయదలుచుకున్న దాన్ని ముందే మనసులో ఊహించుకొని ఆ రూపం ఏర్పడేంత వరకు రకరకాలుగా మట్టి పైన తన చేతులు త్రిప్పుతూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సారె పైన మట్టి తిరుగుతూనే ఉంటది ఆ పాత్ర ఏర్పడేంత వరకు. చూడండి, మనకు 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చినా ఆయన ఆశించిన సారూప్యం రాకపోతే మనలను సారె పైన త్రిప్పుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాం. మనం అనుకుంటున్న రూపం కాదు, ఆయన ఆశించిన రూపం, ఆయన ఆశించిన ఆత్మీయ సారూప్యం మనలో ఏర్పడేంత వరకు ఆయన సారె పైన మనల్ని తిప్పుతూనే ఉంటాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేసిన రూపం మనలో ఏర్పడేంత వరకు, మనం కోరుకుంటున్న రూపం మనలో ఏర్పడేంత వరకు కాదు. ఆయన మనలో ఎలాంటి రూపం ఏర్పడాలని కోరుకుంటున్నాడో అలాంటి రూపం మనం పొందేంత వరకు
రూపొందించడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ దేవుని యొక్క సహనం మనము అర్థం చేసుకోవాలి. ఇంకా సజీవులుగా మనల్ని సారెపైన త్రిప్పుతానే ఉంటాడు. చదువుకున్న ఈ ఎపిసోడ్లో కుమ్మరి చేస్తూ ఉన్నాడు కాకుండా ఆ మట్టి అంతా విరిగిపోయింది. గమనించారా? కారణం తెలియదు, ఎందుకు విరిగిపోయిందో తెలియదు, ఎందుకు మట్టి అంతా విడిపోయిందో తెలియదు, కారణం చెప్పబడలేదు. ఇక్కడ మట్టి అవిధేయత కనబరచడానికి వీల్లేదు. ఆయన ఒక చిన్న దీపపు దివ్యను తయారు చేయవచ్చు, ఒక పెద్ద కుండను లేదా బాణను తయారు చేయవచ్చు, లేదా ఆకర్షణీయమైన ఒక కుంపటిని తయారు చేయవచ్చు. అది ఆయన ఇష్టం, అది ఆయన చిత్తం. నేను ఒక ఆకర్షణీయమైన కుంపటిగా ఉంటానని మనం అడగటానికి వీల్లేదు. నేను ఫలాని పాత్రగానే ఉంటానని దేవుణ్ణి మనము కమాండ్ చేయటానికి వీల్లేదు. ఆ అధికారం మట్టికి లేదు. మనం ఇలాగే ఉండాలని దేవుణ్ణి మనము ఆజ్ఞాపించటానికి వీల్లేదు. నేను ఇలా అయితేనే ఉంటాను, ఇలా అయితేనే నీ దగ్గర ఉంటాను, ఇలా అయితేనే నిన్ను నమ్ముకుంటాను, ఇలా అయితేనే, నాకు ఇది చేస్తేనే, నాకు ఈ ప్రయోజనం కలిగితేనే, నా కుటుంబానికి ఈ మేలు జరిగితేనే, ఈ ఆశీర్వాదం ఉంటేనే నేను నీ దగ్గర ఉంటాను, నీ భక్తురాలుగా ఉంటాను, నీ మందిరానికి వస్తాను, నీకు లోబడతాను. ఇలాంటి కండిషన్స్ దేవుడి దగ్గర అప్లై చేయటానికి వీల్లేదు. అలాగని దేవుడిని మనం నియంత అనొచ్చా? నిరంకుశుడని పిలవచ్చా? మనము మన ఇష్టానికి దేవుడు ఏం వాల్యూ ఇవ్వడు. ఆయన ఏం చేయదలుచుకున్నాడో అదే చేస్తాడు తప్ప మన యొక్క ఆలోచనలకు ఏ ప్రాధాన్యత ఇవ్వడని అనటానికి వీల్లేదు. మనం సంపూర్ణ విధేయత కనబరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం లోబడిన తర్వాతే, ఆయన చేతుల్లో మనము ఒదిగిపోవడానికి ఇష్టపడిన తర్వాతే మనలను ఆయన ఏ పనికైనా ఉపయోగించాలని ఇష్టపడతాడు. ఆయనకు తెలుసు మనం ఏ పనికి పనికొస్తాము, ఎక్కడ మనం పనికొస్తామో ఆయనకు తెలుసు, దేనికి ఉపయోగపడతామో మనకు తెలుసు, మనల్ని ఎక్కడ ఉంచాలో దేవుడికి తెలుసు. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడైతే ఉంటాను, ఇక్కడైతేనే ఉంటాను. తప్పు. అలా మనం ఆజ్ఞాపించడానికి వీల్లేదు. ఆయన చేతిలో ప్రతి వస్తువుకు పని ఉంది. ప్రతి వస్తువు తన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఏ వస్తువు ఆయన దృష్టిలో తక్కువైంది కాదు. ఏ వస్తువును ఆయన చిన్న చూపు చూడడు. ప్రతి వస్తువును ఆయన గౌరవించేవాడై ఉంటున్నాడు. ప్రతి వస్తువును దానికి ఇవ్వవలసిన పని, దానికి ఇవ్వవలసిన స్థానం దేవుడు ఇచ్చేవాడై ఉంటున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం దయచేసి చూస్తారా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం దొరికిందండి? ఎస్ బ్రదర్. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మొదటి లైన్, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగజేశాడు. ప్రతి వస్తువుకు పని ఉంది. పని ముందా, వస్తువు ముందా? ఈ ప్రశ్న నేను చాలాసార్లు అడిగాను మిమ్మల్ని. పని ముందా, వస్తువు ముందా అండి? పనే ముందు బ్రదర్. ఏమండి? పని ముందు. పనే ముందు. థ్యాంక్ యూ సిస్టర్. పనే ముందు. వస్తువు ఉంది కాబట్టి పని కల్పించుకోం మనం. పని ఉంది కాబట్టి ఆ వస్తువును కొనుక్కొని తెచ్చుకుంటాం. ఇంట్లో ఏదైనా బట్టలు చినిగిపోయినవి ఉంటే అప్పుడు బజారుకు వెళ్ళి సూది కొనుక్కొని వచ్చి కుట్టుకుంటాం తప్ప, సూది ఉంది కాబట్టి బట్టలు చించుకుంటా కూర్చోం మనం. చినిగిపోయిన వస్తువులు ఉన్నప్పుడు, చినిగిపోయిన వస్త్రాలు ఉన్నప్పుడు సూది యొక్క అవసరం మనకు తెలుస్తుంది. కాబట్టి పనే ముందు. ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతి వస్తువుకు పని ఉంది. ప్రతి వస్తువు దాని ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఇప్పుడు చెప్పండి, మనకు కూడా పని ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, మనం చేయవలసిన పని ముందా?
మనం చేయవలసిన పని ముందే. మనం చేయవలసిన పనే ముందు. ఆ పని ఇక్కడ గుర్తించిన తర్వాతే దేవుడు ఒక వస్తువుగా ఆయన చేతిలో, ఒక బలవంతుని చేతిలో ఒక బాణంలాగా ఈ ప్రపంచంలోకి మిమ్మల్ని నన్ను పంపించాడు. ఒకటి ఎయిమ్ చేసి ఈ బాణాన్ని వదిలాడు. ఆ టార్గెట్ రీచ్ కావటానికి దేవుడు ఒక బాణాన్ని వదిలాడు. బలవంతుని చేతిలోని బాణముల వలె వారు ఉంటారని ప్రభు వాక్యం చెప్తుంది. ఏ వస్తువు చేయాలన్నది నిర్మాణకుడి ఇష్టం. కుండం చేస్తూ ఉంటే అది విరిగిపోయింది. విరిగిపోతే ఆ మట్టి అంతటిని తీసి ఆయన బయట పారవేయలే. గమనించారా? మట్టి విరిగిపోతే, కుండ తన చేతిలో విరిగిపోతే ఆ మట్టి తీసి ఇది పనికిరాదని బయట పారవేసి వేరే మట్టి తీసుకోలే. దాన్ని తిరిగి మళ్ళీ మిగిలిన దానితో కలిపి క్రొత్త రూపాన్ని ఇవ్వటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పనికి మాలిన మట్టి నా చేతిలో ఒదిగిపోవడం లేదు, నేను చెప్పినట్టు వినటం లేదు, తన ఇష్టానుసారంగా బ్రతుకుతోందని చెప్పి ఆ మట్టిని తీసి బయట దిబ్బలో పడవేలే. తీసి మిగిలిన మట్టితో కలిపి దాంతో మరి యొక్క కొత్త రూపాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు. అది విరిగిపోయిందని, చెప్పినట్లు వినటం లేదని, విధేయత చూపటం లేదని మట్టిని దూరంగా పారవేయటం లేదు ఆయన. మన ప్రభువు దీర్ఘశాంతపరుడు. మన అవిధేయతను బట్టి శిక్షించకుండా ఆయన కాడి క్రీదికి విధేయతతో చేరేంత వరకు ఆయన కాచుకొని ఉన్నాడు. మనమే మెడవంగని యూదుల కంటే కఠినంగా ప్రవర్తిస్తుంటాం. దేవుడు యూదులను ఉద్దేశించి ఏమంటాడంటే స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటాడు. దే ఆర్ ఆల్వేస్ స్టిఫ్ నెక్డ్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో, దేవుని ఎదుట వారు మెడ వంచని కఠినమైన జనాంగంగా దేవుడు వారిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక చోట అంటాడు, నేను మార్పు లేనివాడను కాబట్టి మీరు నాశనం కాకుండా ఉన్నారు. మీరు చేసే మంచి పనుల వలన మీరు జీవించి ఉండటం లేదు, నేను మార్పు లేని వాడను కాబట్టి మీరు ఇంకా బ్రతికే ఉన్నారని చెప్తాడు. ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని మనం చాలాసార్లు గ్రహించలేకుండా బ్రతుకుతూ ఉంటాం. చాలాసార్లు దాన్ని దుర్వినియోగపరుస్తూ ఉంటాం కూడా. విరిగిపోయిన మట్టిని పారవేయటానికి ఆయన ఇష్టపడకుండా తిరిగి మిగిలిన మట్టితో కలిపి సారెపైన దానికి తుది రూపం ఇచ్చేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎంత సహనం, ఎంత ఓర్పు మన పట్ల కనబరుస్తున్నాడో మన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. మన సమయంలో మనం అనుకున్న పని మనం అనుకున్న రీతిలో జరగాలని చాలాసార్లు తహతహలాడిపోతుంటాం, తాపత్రయపడిపోతుంటాం. ఇది జరగాలి, మనం అనుకున్నప్పుడే జరగాలి, మనం అనుకున్న రీతిలోనే జరగాలి, మనం ఆశించిన ఫలితమే మనకు రావాలని మనము ఆలోచిస్తుంటాం తప్ప ఈ పనిలో, ఈ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంటుందో మనం ఆలోచించాం. చూసారా, మోషే జీవితంలో మనం అది చూడొచ్చు. దేవుడు మోషేను, ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దడానికి సిద్ధపడ్డాడు. అయితే దేవుని పని దేవుని సమయంలో చేయటానికి, దేవుని ప్రణాళిక ప్రకారం చేయకుండా మోషే తన చేతుల్లోకి ఆ పని తీసుకున్నాడు. ఫలితం ఏమైందంటే దేవుడు ఆశించిన పని సుమారుగా 30 సంవత్సరాలు ఆలస్యమైపోయింది. దేవుడు తను చేయదలుచుకున్న పనిని చేయవలసిన సమయంలో చేయలేకపోతాడు. కారణం మోషే యొక్క అవిధేయత. దేవుని పనిని దేవుని ఇష్టానుసారం చేయకుండా తన శక్తి, తన బలం, తన బుద్ధి బలం, తన భుజబలం మీద ఆధారపడిన మోషే దేవుని చిత్తాన్ని 30 సంవత్సరాలు ఆలస్యం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. చూడండి, అది ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం చూస్తారా? దొరికిందా అండి? ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం. వీరిని శ్రమ పెట్టుతుంది, వీరు ఎవరికి దాసులై ఉందరో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. ఇక్కడ ఈ వచనంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే,
వారు 400 ఏండ్లు తమది కాని దేశంలో ఉంటారని దేవుడు అబ్రహాంతో చెప్తా ఉన్నాడు. అయితే వారు ఎంతకాలం ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుందంటే అది నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అర్థమవుతుంది. నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. అబ్రహాంతో చెప్పినప్పుడేమో అది 400 సంవత్సరాలని చెప్పాడు దేవుడు. అయితే వాస్తవానికి అది రియాలిటీ వచ్చే లోపల 430 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాలు ఎక్స్ట్రాగా రావటానికి గల కారణం మోషేను అందుకే 40 సంవత్సరాలు దేవుడు తనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవడానికి 40 సంవత్సరాలు మిద్యానీయుల దగ్గరికి పంపించాడు. అక్కడ గొర్రెలు మేపుతూ అరణ్యంలో ఒంటరిగా గడుపుతూ దేవుడు ఆశించిన రూపంలోకి మోషే రావటానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు దేవుడు ఓపికతో కాచుకొని ఉన్నాడు. తాను అనుకున్న రూపం మోషేలో ఏర్పడేంత వరకు దేవుడు ఆ పనిని మోషేకు అప్పగించలే. అంతవరకు కాచుకొని ఉన్నాడు దేవుడు. 40 సంవత్సరాలు మోషేతో పాటు దేవుడు కూడా మిద్యానీయుల అడవుల్లో కొండల్లో తిరుగుతున్నాడు. గమనించారా మీరు? అది యోసేపు కలలు కన్నాడు. ఆ కలలు నిజమయ్యేంత వరకు దేవుడు అతన్ని పరీక్షిస్తూ కాచుకొని ఉన్నాడు. గుంటలో పడినప్పటి నుంచి, పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి, జైల్లో పడినప్పటి నుండి, జైల్లో నుండి బయటకు వచ్చేంత వరకు, ఫరో కంటిలో ఆయన పడి ఆయనను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేంత వరకు దేవుడు కాచుకొని ఉన్నాడు. యోసేపును తాను అనుకున్న పాత్రగా రూపుదిద్దడానికి రాజు తర్వాత రాజుగా ఐగుప్తులో అతని సింహాసనాన్ని ఏర్పాటు చేసేంత వరకు దేవుడు యోసేపును తను అనుకున్న రీతిలో నిర్మిస్తూ ఉన్నాడు. యాకోబు ఆయన ఇంకా గర్భంలో పడకముందే తల్లికి దేవుడు వాగ్దానం చేశాడు, పెద్దవాడు చిన్నవానికి బానిస అవుతాడని. చిన్నవాడిని నేను ఆశీర్వదిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, పెద్దవాడిని నేను ప్రేమించటం లేదు అని దేవుడు గర్భంలో పడకముందే చెప్పాడు. అయితే యాకోబు తొందరపడి తన అన్న దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలని తన అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఫలితంగా 20 సంవత్సరాలు వెళ్ళి తన మామ దగ్గర ఊడిగం చేశాడు. ఇక్కడే ఆగిపోయిన, తండ్రి దగ్గరే ఆగిపోయిన దేవుడు అతన్ని ఆశీర్వదిస్తానని ముందే చెప్పాడు. దేవుడు తన ప్రణాళికలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబే పారిపోయి తాను గొప్పవాడు కావాలనుకొని వెళ్ళి గొర్రెలు కాచుకుంటూ 20 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు. గమనించారా? యాకోబు కోసం దేవుడు 20 సంవత్సరాలు కాచుకుని ఉన్నాడు. మనకేమనిపిస్తుంది అంటే లేయా కోసం 7 సంవత్సరాలు, రాహేల్ కోసం 7 సంవత్సరాలు, తన మామ దగ్గర 6 సంవత్సరాలు సేవ చేసినట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఆ 20 సంవత్సరాలు దేవుడు యాకోబును తను అనుకున్న రీతిలో తీర్చిదిద్దటానికి కాచుకునే ఉన్నాడు. యాకోబు ఎప్పుడైతే ఆయనకు లోబడి తుంటి నరం విరిగిపోయి నడక మారిపోయి నడవడిక మారిపోయి దేవునికి లోబడేంత వరకు దేవుడు కాచుకునే ఉన్నాడు. ఆయన అనుకున్న మార్పు రూపం యాకోబులో ఏర్పడిన తర్వాత ప్రభు సంతోషంగా అతన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. ఆ మట్టి ఎంత విరిగిపోయినా నలిగిపోయినా ఆ సారె పైనే ఉండాలి, సారె పైనే తిరుగుతూ ఉండాలి. సారె దాటి బయటికి వస్తే అది ఒక మంచి ఆకృతిని, ఆకారాన్ని, సారూప్యాన్ని పొందలేదు. ఆ సారె ఒక బలమైన పిన్ మీద తిరుగుతూ ఉండాలి. గమనించారా మీరు ఎప్పుడైనా? అది తిరుగుతూనే ఉంటుంది, వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఒక చిన్న మేకు మాదిరి, అడుగున ఒక పెద్ద బలమైన మేకు మాదిరి ఉంటుంది, దాని మీద సారే తిరుగుతూ ఉంటుంది.
అలా ఉన్నప్పుడే దేవుడు ఆశించిన రూపం ఆ మట్టికి వస్తుంది. సరే, అక్కడితో అయిపోయిందా? రాలే. ఒక అందమైన ఆకృతిని దేవుడు ఇచ్చిన తర్వాత అక్కడితో అది అయిపోలే. ఆ కుండను తీసి ఆ కుమ్మరివాడు ఎండలో ఎండబెడతాడు. తర్వాత కట్టెలతో పేర్చిన ఒక ఆవంలో దాన్ని కాలుస్తాడు. కాల్చబడాలి, అది ఎండాలి, కాల్చబడాలి. దాని తర్వాతే అది ఉపయోగకరమైన అంగీకార యోగ్యమైన పాత్రగా అది మారిపోతుంది. మన జీవితంలో కూడా అనేక శ్రమలు, బాధలు, అనారోగ్యం, దుఃఖం, మన ప్రియుల మరణం మనల్ని ఎంతో కాల్చివేస్తుంది. వాటి గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అవి ఎండాలి, ఆ పాత్ర ఎండాలి, అది కాల్చబడాలి, తర్వాతే అది ఉపయోగానికి తీసుకురాబడుతుంది. దానివల్లనే మనం అనుకున్న రూపంలోకి దేవుడు మనల్ని తీసుకురావడానికి ఇష్టపడతాడు. అప్పుడే మనం విధేయత నేర్చుకుంటాం. అసలు విధేయత వస్తుందండి? పుట్టుకతో వస్తుందా విధేయత? నేర్చుకుంటే వస్తుందా? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం దొరికిందండి? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆయన 8వ చదవండి. కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూసారా? విధేయత నేర్చుకుంటే వస్తుందా, ఊరికే వస్తుందా? ఏదైనా మనకు నేర్చుకుంటేనే వచ్చేటట్టుగా మనల్ని సృష్టించాడు దేవుడు. నేర్చుకోకుండా ఏది రాదు మనకు. విధేయత కూడా రాదు. ఆయన కుమారుడై ఉండి కూడా విధేయత నేర్చుకోవడానికి దేవుడు యేసు ప్రభును శ్రమల గుండా నడిపించాడు. అదే చెప్తున్నాడు హెబ్రీయుల గ్రంథకర్త ఇక్కడ. ఆయన కుమారుడై ఉండి ఆయనే శ్రమల గుండా పోవాల్సి వస్తే మనం ఇంకెంతగా శ్రమల గుండా పోవాల్సి వస్తుంది. ఆయనే విధేయత నేర్చుకోవాల్సి ఉంటే మనం ఎంతగా విధేయత నేర్చుకోవాల్సి వస్తుంది. చూసారా? నేర్చుకుంటేనే విధేయత వస్తుంది. శ్రమల వల్లనే నేర్చుకుంటాం మనం. ఆ శ్రమల గుండా దేవుడు మనల్ని ఎందుకు నడిపిస్తాడంటే తాను అనుకుంటున్న విధేయత మనలో కనిపించేంత వరకు ఆ యొక్క లోయ ప్రయాణాన్ని దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. ఆ తర్వాత మాత్రమే దేవునికి అంగీకార యోగ్యమైన పాత్రగా మనం తయారు చేయబడతాం. అప్పుడు మాత్రమే మన హృదయం విధేయతతో నింపబడుతుంది. దేవుడు ఏం చేసినప్పటికీ దానికి తల వంచే విధేయత, సంపూర్ణమైన విధేయత దేవుడు మనకు నేర్పిస్తాడు. అలా నేర్పించటానికి అనేక శ్రమల గుండా, బాధల గుండా, అనారోగ్యం గుండా, దుఃఖం గుండా, ప్రియుల యొక్క మరణం గుండా మనల్ని నడిపిస్తాడు. అప్పుడు మాత్రమే దేవుడు ఆశించిన సారూప్యం మనకు ఏర్పడినట్టుగా దేవుడు ఇష్టపడతాడు. ఇక్కడ దేవుడు తన వాక్యాన్ని ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనకు కనబడినా అది ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలను ఉద్దేశించి దేవుడు ఇస్తున్న ఒక చివరి పిలుపుగా మనకు కనబడినా అది ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి దేవుడు ఇస్తున్న ఒక హెచ్చరికగా మనకు కనబడుతుంది. మన ముందు తరం, మన తల్లిదండ్రుల తరం కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి ఒక సుఖమైన జీవితానికి మనల్ని ఏర్పాటు చేసిన తర్వాత తల్లిదండ్రుల కష్టం మనం మర్చిపోయాం. దేవుని కొరకు వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారో దాన్ని మనం వదిలేసాం. బైబిల్లో ఒక భయంకరమైన మాట ఉంటుంది, యెహోవాని ఎరుగని తరం ఒకటి వచ్చెను. న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూడొచ్చు, యెహోవాను ఎరుగని తరం ఒకటి వచ్చింది. యెహోవాని ఎరుగని తరం ఏం చేస్తుంది? ఇప్పుడు డబ్బు వెనకల పరిగెడుతుంది, ఆస్తిపాస్తుల వెనక పరిగెడుతుంది, సంఘంలో ఒక నూతనమైన ఉన్నతమైన స్థానం కొరకు పరిగెడుతోంది. దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడటం వదిలేసింది. కారణం దేవుడు ఆశీర్వదించాడు.
దేవుడు సుఖమైన జీవితాన్ని అనుగ్రహించాడు. దేవుడు సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించాడు. దాని కారకుడైన దేవుణ్ణి మరచిపోయి వదిలేసి ఇశ్రాయేలీలేమో అన్య దేవతల వెంబడి పడ్డారు. మనమేమో ఈ లోకం వెంట పడ్డాం. ఇశ్రాయేలీలేమో విగ్రహారాధన చేశారని అంటున్నాం, కానీ విగ్రహారాధన కంటే మించి దేవుణ్ణి దూరంగా మనం ఉంచేశాం. దేవుడి స్థానంలో దేన్ని ఉంచినా అది విగ్రహారాధనే. దేవుని స్థానంలో మీరు ఏదో ఒక బొమ్మను పెట్టుకొని పూజించాల్సిన అవసరం లేదు. దేవుడికి ఇవ్వవలసిన స్థానం మీరు మీ డబ్బుకిచ్చినా, సంపదకిచ్చినా, మీ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా, మీ కుటుంబానికి ఇచ్చినా, చివరకు నీ ఉద్యోగానికి, చివరకు నీకు నీవే ఇచ్చుకున్నా అది విగ్రహారాధనే. ఆయన సిలువ ఎత్తుకొని నడిచేవాడు ఏమేం వదిలిపెట్టాలో ప్రభువు మాట్లాడుతున్నాడు. నా కొరకు తల్లినైనను తండ్రినైనను ఇంటినైనను మానివేసి వదిలివేసి ప్రతిదినం సిలువను ఎత్తుకుని ఆయన్ను మనం వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి వదిలివేసి మిగతా దేని వెంట మనం పరిగెత్తినా అది విగ్రహారాధనే. తండ్రి నుండి దూరమయ్యి మనం ఏ పని చేసినా అది తప్పిపోయిన కుమారుడు పందులు పెంచిన దాంతోనే సమానం. వాడు ఎంత ఉన్నతమైన ఉద్యోగం చేసేవాడైనప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ, ఎంత పలుకుబడి, ధనం, సంపద, ఉన్నతమైన స్థితి దేన్ని చూసి మనం మురిసిపోతున్నామో ఆ స్థితి పందులు పెంచిన దాంతోనే సమానం. తిరిగి దేవుడికి దగ్గరికి వస్తే తప్ప అది దేవుడికి ఇష్టమైన పని కాదు. కాబట్టి ఇప్పటికైనా మీరు నా వైపు తిరగమని దేవుడు ఇశ్రాయేలీలను హెచ్చరిస్తా ఉన్నాడు. ఇప్పటికైనా మీరు నా వైపు తిరిగితే నేను తిరిగి మిమ్మల్ని యోగ్యమైన రీతిగా కడతాను. నేను మీ కొరకు చేయదలుచుకున్న కీడును, హానిని మానివేసి మిమ్మల్ని మళ్ళీ ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అయితే ఇశ్రాయేలీలు ఏమంటున్నారు? చదివిన భాగంలోనే మనం చూసాం. ఏమంటున్నారు వాళ్ళు? ఏమండి? ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం చూడండి, ఏమంటున్నారు ఇశ్రాయేలీయులు. మనం చదువుకున్న వాక్యంలోనే చివరి వచనం అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా దేవునితో చెప్తున్నారు ఆలోచనల వీళ్ళు. చొప్పున దేవునితో చెప్తున్నారు మా వీళ్ళు, నీ మాట నిష్ప్రయోజనం. మేము చదవండి. మా ఆలోచనల చొప్పున నడుచుకొందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. చూసారా? మేము మీ మాట వినం. ఎందుకంటే చెప్తున్నారు, ఎందుకు వినారంట వాళ్ళు? అది నిష్ప్రయోజనం అంట. నీ మాట నిష్ప్రయోజనం, మేము మా ఆలోచన చొప్పునే నడుచుకుంటాం తప్ప నీ ఆలోచన చొప్పున నడుచుకోం. కారణం ఏంటంటే మాకు కావాల్సిందంతా ఈ లోకంలో నువ్వు ఇచ్చావు, కానీ నిన్ను వదిలేసాం మేము, నిన్ను మర్చిపోయాం మేము. నీవు అవసరం లేదు, నీవు ఇచ్చినవి మాత్రమే ఆనందించే వాళ్ళంగా, అనుభవించే వాళ్ళంగా మనము మిగిలిపోయాం. కాబట్టి తమ పితరుల మార్గాన్ని, విగ్రహారాధనను, అన్య దేవతారాధనను విడువని కారణం చేత దేవుడు వారిని అన్య రాజుల చేతికి 70 సంవత్సరాల చెరలోకి దేవుడు వారిని పంపినట్టుగా మనకు కనబడుతుంది. ఇర్మియాను ఒక కుమ్మరి వాని ఇంటికి పంపడం ద్వారా దేవుడు 2 సత్యాలను ఇశ్రాయేలీలకు, మన సంఘానికి, మనకు వ్యక్తులుగా 2 సత్యాలను నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకటి ఏంటంటే, తనకిష్టమైన రీతిలో దేవుడు రాజులను, ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలడు. ఇష్టం కాదు, మనం ఆశించినవి కాదు, మనం కోరుకున్న ప్రభుత్వాలు కాదు. తాను ఎవరి చేతికి ప్రపంచ అధికారాన్ని అప్పగించాలనుకుంటున్నాడో, ఒక దేశం యొక్క, రాజ్యం యొక్క అధికారాలను అప్పగించాలనుకుంటున్నాడో వారికి దేవుడు ఆ అధికారాన్ని అప్పగిస్తాడు. వారి ద్వారా ప్రపంచ ప్రజలు ఏమి చూడాలనుకుంటున్నాడో, తన ప్రజలైన క్రైస్తవులు ఏం చూడాలనుకుంటున్నాడో అవి చూపించడానికి ప్రభువు ఆ ప్రభుత్వాలను మన జీవితంలోకి అనుమతిస్తాడు.
వాటి ద్వారా ఎలాంటి రూపం మనలో మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడో అలాంటి రూపం ఆ ప్రభుత్వాల ద్వారా, ఆ చట్టాల ద్వారా, ఆ అధికారుల ద్వారా తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. రెండవది, ఎవరిని అధికారం నుండి తప్పించాలనుకుంటున్నాడో వారిని తీసివేయగలడు. వారెంత గొప్పవారైనప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్న ఆయుధం ఏదైనా ఉన్నా దాన్ని దేవుడు అనుమతించేవాడు కాదు. దేవుడు అనుమతిస్తేనే రాజ్య అధికారం ఒక వ్యక్తికి ఇవ్వబడుతుంది. ఈ రెండు విషయాలు ఇశ్రాయేలీయులకు నేర్పించడానికి దేవుడు ఇర్మియాను ఆ కుమ్మరివాని ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ విషయంలో దేవునితో మనం వాగ్వివాదం చేయటానికి వీల్లేదు. నీవేం చేస్తున్నావని రూపించిన వానితో చెప్పతగునా అంటున్నాడు దేవుడు. మనం రూపించబడిన వారం మాత్రమే. రూపించిన వారితో, సృష్టికర్తతో సృష్టించబడినది తగులాడడానికి వీల్లేదు, పోట్లాడడానికి వీల్లేదు, ఆక్షేపించటానికి వీల్లేదు. నువ్వు చేస్తున్నది ఏం పని అని మన అధికారిని అడగలేము. ఉద్యోగంలో ఉన్న వారికి తెలుస్తుంది. పై అధికారి ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒకటి డిక్టేట్ చేశాడు అనుకోండి, ఇది ఎందుకు చేశారు సార్ అని ఆయన అడగలేరు. మీరు ఆయన ఆర్డర్స్ ఒబే చేయడం తప్ప దాన్ని ఆక్షేపించడానికి మీకు అధికారం లేదు, హోదా లేదు, తాహత్తు లేదు. మరి సాక్షాత్తు సృష్టికర్త మన జీవితంలో, మన దేశంలో, మన సంఘంలో, మన కుటుంబంలో ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయటానికి ఆయనకు అధికారం ఉంది. అందుకు తగిన విధేయత మనం చూపించవలసిన వారమై ఉంటున్నాం, లోబడవలసిన వారమై ఉంటున్నాం. మనం లోబడి విధేయత చూపించగలిగితే దేవుడు మనకిష్టమైన వాటిని మన జీవితంలో అనుమతించటానికి సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ మనకు అయిష్టమైనవి మన జీవితంలో దేవుడు అనుమతించాడంటే దానికి కారణం అది మన అతిక్రమమే తప్ప దేవుడు అన్యాయస్తుడు కాదు. కొన్నిటిని మన జీవితంలో అనుమతించినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. గమనించండి, దేవుడు 2 సూత్రాలపైన ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. గమనించారు ఎప్పుడైనా మీరు? కేవలం 2 సూత్రాలే పనిచేస్తుంటాయి. ఆయన చేసే ప్రతి పనిలో 2 సూత్రాల మీద నడుస్తూ ఉంటుంది. ఒకటేంటంటే ఆయన మంచితనం, రెండవది ఆయన న్యాయం. ఈ రెండింటిని మించి ఆయన పక్కకు పోడు. అవి రెండు ఆయన స్వభావాలై ఉంటున్నాయి. ఒకటి మంచితనం, రెండవది న్యాయం. ఈ రెండింటిపైనే ఆయన చేసే పనులన్నీ ఆధారపడి ఉంటాయి. అది మనకు చాలా క్లియర్గా ఒక చోట అర్థమవుతుంది. అది ఒకే ఒక చోట అర్థమవుతుంది. చూస్తారా? అది తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి, 13వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం దయచేసి చూడండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. చూసారా? Praise the Lord. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏం చేయలేడు. ఇది ఒక్క చోటే కనపడుతుంది. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు అంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏ పని కూడా ఆయన చేయలేడు. ఏంటి ఆయన స్వభావం? ఈ రెండే ఆయన స్వభావాలు. ఈ రెండింటి మీదే ఆయన నడిపిస్తూ ఉంటాడు దేన్నైనా. ఒకటి మంచితనం, రెండవది న్యాయం. ఈ 2 సూత్రాలపైనే దేవుని కార్యాలన్నీ నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే వ్యక్తులుగా కానీ, కుటుంబంగా కానీ, ఒక జాతిగా కానీ మనం మన అతిక్రమాలు విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలని ఆయన కోరుకుంటున్నాడు.
అలా తిరగగలిగితే రాబోయే శ్రమ, నాశనం ఇశ్రాయేలుకు దూరంగా ఎలా చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడో మన జీవితంలో కూడా, మన సంఘంలో కూడా, మన దేశంలో కూడా, మన కుటుంబంలో కూడా, మన జీవితంలో కూడా రాబోయే విపత్తులు ఏమైనా ఉంటే వాటిని ఆయన దూరం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవాయే కుమ్మరి. ఇక్కడ మనం చదువుకున్న ఎపిసోడ్ అంతట్లో కుమ్మరి వాడు ఎవరంటే మన తండ్రి అయిన దేవుడే. మరి నరులందరూ జిగటమన్నే. మనం చాలా పాటలు పాడుతూ ఉంటాం. మంటి మీద, కుమ్మరి మీద చాలా పాటలు మనం నేర్చుకున్నాం. మనం జిగటమన్నే మానవులంతా. జిగటమన్నువనం మనల్ని ఒక రూపంలోకి తీసుకురావడానికి దేవుడు చేసే ప్రయత్నమే మనకు ఈ జీవితాన్ని ఇంకా కొనసాగించటానికి, ఆయుష్ కొనసాగించడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమి చేయలేడు కాబట్టి మన జీవితాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం దేవునికి వ్యతిరేకమైన తమ జీవిత మార్గాలను విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకు ఇంకా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. సారె పైన మనల్ని తిప్పుతూనే ఉన్నాడు. మన ఆయుష్ ఇంకా పొడిగిస్తూనే ఉన్నాడు. ఆయన అనుకున్న రూపం మనలో ఏర్పడేంత వరకు అబ్రహామును ఎలా దేశాలు త్రిప్పాడో, తన వాక్యం ఆయన జీవితంలో తన మాట నెరవేరేంత వరకు అబ్రహామును ఆయన అనేక ప్రాంతాలు తిప్పిన తర్వాత ఆయన ప్రమాణం చేసిన రీతిగా తనకు కుమారుణ్ణి ఇచ్చాడు. యాకోబు జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యోసేపు జీవితంలో, ఎవరి జీవితంలోనైనా మీరు చూడండి, దేవుడు కాచుకొని వేచి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తాను అనుకున్న రీతిలోకి, తను అనుకున్న చోటికి వారు వచ్చిన తర్వాత, ఆ ద్వారం గుండా వాళ్ళు వెళ్ళటానికి సంసిద్ధత వ్యక్తం చేసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి తన చేతుల్లోకి తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆయన కృప, ఆయన కనికరం ఎల్లప్పుడూ మనల్ని తిరిగి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఆయన కృప, ఆయన కనికరం మన జీవితంలో కొనసాగించబడాలని మనం ప్రార్థిద్దాం. ఆయన చేతిలో, ఆయన ఇష్టమైన రీతిలో మనల్ని తీర్చిదిద్దే ఒక పాత్రగా ఉండటానికి కావలసిన విధేయత, సంపూర్ణమైన విధేయత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని మరి మాకు అందించినందుకు. ఇర్మియా గ్రంథం ద్వారా మరి ఇశ్రాయేలు యొక్క చరిత్రను ఆధారంగా చేసుకొని మరి చాలా చక్కని విషయాలు మాకు చెప్పారు. మరి ఇశ్రాయేలీలు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ప్రవక్తలు అంటే ఏంటో, కుమ్మరి అయిన దేవుడు తన చిత్తవృత్తి చొప్పున మనల్ని ఎలా మలుస్తున్నాడో కూడా చక్కగా వివరించినందుకు మరి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శిరక్షగా మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నామనైనా. ఉదయకాల వేళలో తండ్రి, చిన్న మందగా మీ పాదాలు చెంతకు రావడానికి, మీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నామనైనా. ఇంత పర్యంతం దీన దాసులు శిరీష్ బాబా గారు నిలువబెట్టుకున్నారు. వారి ద్వారా అనేకమైన శ్రేష్టమైన మీ మాటలు మీరు మాకు బోధించున్నారు. నేను బోధించబడినటువంటి విషయాలను తండ్రి నేను మీ మనసులోనికి తీసుకొని ఆయన ఆ వాక్యం ద్వారా మేము ఆచరించబడిన వారమై ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించాలని సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మా నాయన, మా దేవ, జూమ్ కూడికలో ఉదయకాల వేళలో అనేక మంది సహోదరులు ప్రార్థనలు చేస్తున్నారు. బిడ్డలందరినీ మీరు దర్శించండి. నేను మా ప్రియ సహోదరి విజయ్ కుమారి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆమె ఆరోగ్యాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ దక్షిణాస్తంతో తాకండి. ఆ బిడ్డకి స్వస్థత అనుగ్రహించండి. మా నాయన, మా దేవ, ఈ జూమ్ కుడికని ఏర్పాటు చేసి ఉదయకాల వేళల్లో మమ్మల్ని ప్లాట్ఫామ్ మీద చేర్చినటువంటి ప్రియ తమ్ముడు బాబుని బట్టి
బాబుకి సహకరిస్తున్నటువంటి సహోదరి సహోదరులను బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. కోరిక జీవితకాలం కొనసాగటానికి అనేక మంది తండ్రి ఆత్మీయ మేలు పొందుకోవటానికి ఉపయుక్తంగా ఉండటానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన స్వరూప వారిని బట్టి, అలాగే జాన్సన్ తమ్ముడిని బట్టి, అలాగే తేజాన్ని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. అయినా వీరందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది సేవకులు ఈ జూమ్ కొడుకులో పార్టిసిపేట్ చేసి మీ వర్తమానాలు విత్తుతూ ఉండగా వాటి ద్వారా మేము సరిచేయబడిన వారమో మీ వైపు చూడటానికి మీ రాజ్య వారసులు కావటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా నాయన మా దేవ మరియు పర్యాయం మీ దాసులు సురేష్ బాబు గారు అయ్యగారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఆ బిడ్డను ఇంకా బలమైన సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ జమ్ కొడుకులు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అందరూ కూడా మిమ్మల్ని ఎరిగిన వారుగా ఉండటానికి, ఈ రాజ్య వారసులు కావటానికి ప్రతి ఒక్కరు వారిని సరిచేసుకొని మీ వైపు చుట్టానికి మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉంటానికి సహాయం దయచేయమని మా పరుగు సెలవులో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ మర్చిపండు కాక మీరు రాజ్యం వచ్చును కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందరూ నెరవేర్చు కాక. మాకు ఆహారం దయచేయండి. అపరాధము చేయవారిని క్షమించినట్లు అపరాధములను క్షమించు. శోధన లేక ఎందుకంటే రాజ్యం శక్తి మీరే నారు చెప్పి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసం చేరుకూడిన మనకును చూకుడికి ఏర్పాటు చేసిన బాబీకిని సకల పరిశుద్ధులకును సదాకాలము తోడ నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన బ్రదర్ సురేష్ బాబు గారికి ప్రత్యేక వందనాలండి. థ్యాంక్ యూ బ్రదర్. మరి డాక్టర్ గారు నిన్న డిశ్చార్జ్ అయ్యారండి. వారి ఆరోగ్యం గురించి దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి అందరికి, జాయిన్ అయిన అందరికి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. జాన్సన్